నమస్తే. కడప జిల్లాలో రాజకీయంగా బద్వేలుది ప్రత్యేక స్థానం. 2004 వరకు జనరల్ స్థానంగా ఉన్న బద్వేలు 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. డీలిమిటేషన్ లో బి కోడూరు, గోపవరం మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. నియోజకవర్గంలో బద్వేల్, కలసపాడు, బి కోడూరు, శ్రీ అవధూత కాశీనాయన, పోరుమామిళ్ల, గోపవరం, అట్లూరు మండలాలు ఉన్నాయి. 2 ఉప ఎన్నికలు సహా ఈ నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019లో గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్ సుధా బరిలో నిలిచి విజయం సాధించారు. అంతకుముందు 2001లో కూడా బిజీవేముల వీరారెడ్డి మృతి తర్వాత ఆయన భార్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఎస్సీ రిజర్వ్డ్ గా ఈ స్థానంలో రాజకీయంగా రెడ్లు చక్రం తిప్పుతారు. అన్ని పార్టీలలోనూ హవా ఆ కులస్తులదే. రెడ్డి, ముస్లిం, ఎస్సీలలో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సానుకూలత బద్వేల్లో కనిపిస్తుంది. ఫలితంగా గడిచిన 3 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. బి వీరారెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. ఆయన 1967, 1972లో కాంగ్రెస్ తరపున, 1983లో ఐసీసీ తరపున, 1985, 1994, 1999లో టీడీపీ తరపున గెలిచారు. వీరారెడ్డి ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. వీరారెడ్డి మరణం తర్వాత ఆయన కుమార్తె విజయమ్మ గెలుపొందారు. కులాల వారీగా సంఖ్యరీత్యాను రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో రెడ్లు ముందు ఉంటారు. బద్వేల్లో 9 సార్లు రెడ్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 ఎస్సీ మాదిగ కులస్తులు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం దక్కించుకున్నారు. కాంగ్రెస్ తరపున 2 సార్లు డాక్టర్ శివరామకృష్ణారావు గెలిచారు. ఆయన బ్రాహ్మణుడు. ఏకంగా 7 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయారు. కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 4, వైసీపీ 2 సార్లు గెలిచిన బద్వేల్లో జనతా పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ కూడా ఒక్కోసారి గెలిచాయి. ఓసారి ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన పిఎం కమలమ్మకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా అవకాశం వచ్చింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేన తన మిత్రపక్షం బీఎస్పీ అభ్యర్థికి మద్దతునిచ్చింది. కానీ ఆ పార్టీకి 1% ఓట్లు కూడా దక్కలేదు. బద్వేల్లో 2019 ఎన్నికల్లో గెలిచిన వెంకట సుబ్బయ్య 2021లో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్ దాసరి సుధాకు టికెట్ ఇచ్చింది వైసీపీ. ఈ ఎన్నికల్లో ఆమె 90,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఈసారి కూడా దాసరి సుధకే టికెట్ కేటాయించింది వైసీపీ. ఇక పొత్తులో భాగంగా బద్వేల్ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ఇప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా బొజ్జా రోషన్న బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఇప్పుడు బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరపున నీరుగట్టు విజయజ్యోతి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఆమె తరపున వైఎస్ షర్మిల జోరుగా ప్రచారం చేస్తున్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.